నమశంకరాయ. మార్చి 3వ తారీఖు రోజున కేతుగ్రస్త సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. పుబ్బ నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి పుబ్బ, పూర్వషాఢ, భరణి, సింహరాశి జాతకులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. అయితే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వలన మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి కొంతవరకు దోషప్రదము. అలాగే మీన, మిథున, తుల, వృశ్చిక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి యోగకాలంగా చెప్పబడింది. కాబట్టి మధ్యాహ్నం 3:19 ప్రారంభమయ్యే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. కాబట్టి ఏ రాశుల వరకు అయితే బాగోలేదని చెప్పామో ఆ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు చక్కగా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం కానీ, శివ, విష్ణు, లలిత సహస్రనామ పారాయణం కానీ, గురుచరిత్ర పారాయణం కానీ, సుందరకాండ పారాయణం కానీ, లేదా కాలభైరవాష్టక పారాయణం కానీ వీలైనన్ని సార్లు పఠించండి. తద్వారా మామూలు సమయంలో ఒక నామాన్ని జపిస్తే 1000 సార్లు జపిస్తే ఎంత ఫలితమో ఈ యొక్క గ్రహణ సమయంలో ఒక్కసారి జపించిన అంతే ఫలితము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రహణ సందర్భంగా దేవతానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే ప్రయత్నము చేయండి. అలాగే ఈ యొక్క వృషభ, మేష, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క చెప్పబడినటువంటి రాశిలో జన్మించిన వాళ్ళు కార్యక్రమంలో గోత్రనామాల నమోదుకి 4వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. కనిపించే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి.